హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇప్పటిదాకా మనం భవిష్యత్తులో జరిగే పనులను ఏ విధంగా క్వశ్చన్ రూపంలో అడగాలో పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ఏ విధంగా అడగవచ్చునో చూద్దాం. ఓకే జెమినై, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ఏ విధంగా అడగవచ్చునో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పు. ఖచ్చితంగా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో డబ్ల్యూహెచ్ ప్రశ్నలు అడగడానికి డబ్ల్యూహెచ్ పదాన్ని వాక్యం మొదట్లో ఉపయోగిస్తాము. కొన్ని ఉదాహరణలు: వేర్ విల్ ఐ గో ఆన్ వెకేషన్? నేను సెలవులకు ఎక్కడికి వెళ్తాను? వెన్ విల్ వి ఫినిష్ ద ప్రాజెక్ట్? మేము ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తాము? వాట్ విల్ యూ స్టడీ ఇన్ కాలేజ్? నువ్వు కాలేజీలో ఏమి చదువుతావు? వై విల్ దే కమ్ టు ద మీటింగ్? వాళ్ళు మీటింగ్కి ఎందుకు వస్తారు? హౌ విల్ హీ ట్రావెల్ టు వర్క్? అతను పనికి ఎలా ప్రయాణిస్తాడు? హూ విల్ షీ మీట్ అట్ ద పార్టీ? ఆమె పార్టీలో ఎవరిని కలుస్తుంది? విచ్ బుక్ విల్ ఇట్ బి అబౌట్? ఇది ఏ పుస్తకం గురించి ఉంటుంది? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఇంకొక వెర్బ్ తీసుకొని చెప్పు. ఖచ్చితంగా. స్టడీ అనే క్రియను ఉపయోగిద్దాం. వేర్ విల్ ఐ స్టడీ అబ్రాడ్? నేను విదేశాలలో ఎక్కడ చదువుతాను? వెన్ విల్ వి స్టడీ ఫర్ ది ఎగ్జామ్? మేము పరీక్ష కోసం ఎప్పుడు చదువుతాము? వాట్ విల్ యూ స్టడీ ఇన్ కాలేజ్? నువ్వు కాలేజీలో ఏమి చదువుతావు? వై విల్ దే స్టడీ సో హార్డ్? వాళ్ళు అంత కష్టపడి ఎందుకు చదువుతారు? హౌ విల్ హీ స్టడీ ఫర్ హిస్ ఎగ్జామ్స్? అతను తన పరీక్షలకు ఎలా చదువుతాడు? హూ విల్ షీ స్టడీ విత్? ఆమె ఎవరితో కలిసి చదువుతుంది? విచ్ సబ్జెక్ట్ విల్ ఇట్ స్టడీ? ఇది ఏ విషయం చదువుతుంది? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు మొదటి పద్ధతిలో డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ఏ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు? ఖచ్చితంగా. ప్లే అనే క్రియను ఉపయోగిద్దాం. వెర్ విల్ ఐ ప్లే ఫుట్బాల్? నేను ఫుట్బాల్ ఎక్కడ ఆడతాను? వెన్ విల్ వి ప్లే ద గేమ్? మేము ఆట ఎప్పుడు ఆడతాము? వాట్ విల్ యూ ప్లే ఆన్ ద పియానో? నువ్వు పియానోలో ఏమి వాయిస్తావు? వై విల్ దే ప్లే సో లేట్? వాళ్ళు అంత ఆలస్యంగా ఎందుకు ఆడతారు? హౌ విల్ హీ ప్లే ద గిటార్? అతను గిటార్ ఎలా వాయిస్తాడు? హూ విల్ షీ ప్లే విత్? ఆమె ఎవరితో ఆడుతుంది? విచ్ టీమ్ విల్ ఇట్ ప్లే అగేన్స్ట్? ఇది ఏ జట్టుతో ఆడుతుంది? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు సెకండ్ చూడాలనుకుంటున్నారా? పద్ధతిలో క్వశ్చన్లు ఏ విధంగా అడగాలి డబ్ల్యూహెచ్ వర్డ్స్తో? ఖచ్చితంగా. గో అనే క్రియను ఉపయోగిద్దాం. వేర్ విల్ ఐ గో ఆన్ వెకేషన్? నేను సెలవులకు ఎక్కడికి వెళ్తాను? వెన్ విల్ వి గో టు ద బీచ్? మేము బీచ్కి ఎప్పుడు వెళ్తాము? వాట్ విల్ యూ గో హోమ్ ఫార్? నువ్వు ఇంటికి ఎందుకు వెళ్తావు? వై విల్ దే గో టు స్లీప్ సో ఎర్లీ? వాళ్ళు అంత త్వరగా నిద్రించడానికి ఎందుకు వెళ్తారు? హౌ విల్ హీ గో టు స్కూల్? అతను బడికి ఎలా వెళ్తాడు? హూ విల్ షీ గో టు ద పార్టీ విత్? ఆమె పార్టీకి ఎవరితో వెళ్తుంది? విచ్ బస్ విల్ ఇట్ గో ఆన్? ఇది ఏ బస్సులో వెళ్తుంది? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూడాలనుకుంటున్నారా? నెగటివ్ క్వశ్చన్స్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ఏ విధంగా అడగవచ్చు చెప్పు. ఖచ్చితంగా. నెగటివ్ ప్రశ్నలు అడగడానికి వోంట్ను ఉపయోగిస్తాము. కొన్ని ఉదాహరణలు: వేర్ వోంట్ ఐ గో ఆన్ వెకేషన్? నేను సెలవులకు ఎక్కడికి వెళ్ళను? వెన్ వోంట్ వి ఫినిష్ ద ప్రాజెక్ట్? మేము ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేయము? వాట్ వోంట్ యూ స్టడీ ఇన్ కాలేజ్? నువ్వు కాలేజీలో ఏమి చదవవు? వై వోంట్ దే కమ్ టు ద మీటింగ్? వాళ్ళు మీటింగ్కి ఎందుకు రారు? హౌ వోంట్ హీ ట్రావెల్ టు వర్క్? అతను పనికి ఎలా ప్రయాణించడు? హూ వోంట్ షీ మీట్ ఎట్ ద పార్టీ? ఆమె పార్టీలో ఎవరిని కలవదు? విచ్ బుక్ వోంట్ ఇట్ బి అబౌట్? ఇది ఏ పుస్తకం గురించి ఉండదు? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? మొదటి పద్ధతిలో ఇంకొక వెర్బ్ను ఉపయోగించి నెగటివ్ క్వశ్చన్స్ అడుగు. ఖచ్చితంగా. లీవ్ అనే క్రియను ఉపయోగిద్దాం. వేర్ వోంట్ ఐ లీవ్ మై కార్? నేను నా కారు ఎక్కడ వదలను? వెన్ వోంట్ వి లీవ్ ఫర్ ది ఎయిర్పోర్ట్? మేము విమానాశ్రయానికి ఎప్పుడు బయలుదేరము? వాట్ వోంట్ యు లీవ్ ఆన్ ద టేబుల్? నువ్వు బల్లపై ఏమి వదలవు? వై వోంట్ దే లీవ్ ద పార్టీ ఎర్లీ? వాళ్ళు పార్టీ నుండి త్వరగా ఎందుకు వెళ్లరు? హౌ వోంట్ హీ లీవ్ ద హౌస్? అతను ఇంటి నుండి ఎలా వెళ్ళడు? హూ వోంట్ షీ లీవ్ విత్? ఆమె ఎవరితో వెళ్ళదు? విచ్ ట్రైన్ వోంట్ ఇట్ లీవ్ ఆన్ టైమ్? ఇది ఏ రైలు సమయానికి బయలుదేరదు? మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఓకే జెమినీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.